స్కూల్కి వెళ్ళి కష్టపడి చదివి ఎగ్జామ్స్ అని రాసి ఐఐటికో ఎన్ఐటికో వెళ్ళి ఆ తర్వాత ప్రాసెస్ అంతా రిపీట్ కొడితే మాత్రమే నువ్వు డబ్బు సంపాదించగలవు. మీకు 40 to 50 LPA జాబ్ వచ్చింది, బూమ్, మ్యాట్రిక్ లో గ్లిచ్ వచ్చింది, టైం ఫ్లిప్ అయింది. మీ లక్ బాగుండి ఐఐటికో ఎన్ఐటికో వెళ్తే ఆ ఐఐటీలో నుంచో ఎన్ఐటీలో నుంచో మీరు ఒక సర్టిఫికేట్ పట్టుకొని ఒక ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళి సాఫ్ట్వేర్ డిస్ప్లే కూర్చొని పక్కన ఎంప్లాయీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ ఫ్రమ్ ఐఐటీ అంటే వాడికి స్కిల్ మీద వచ్చావు అంటే వాట్ డస్ ఇట్ మీన్? రే మీకు అర్థమవుతుందా? పరిస్థితి అంతా మారిపోయింది. నువ్వు ఒక స్టూడెంట్ అయితే నీకు ఒక రియాలిటీ తగ్గుతుంది కదా, గట్టిగా తగలబోతుంది. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసారా, టెక్ చూసారా, ఈ మెషిన్ లెర్నింగ్ చూసారా, ఇప్పుడు ఉండే టెక్ కి ఇప్పుడు మూవ్ అయ్యే ర్యాపిడ్ స్పీడ్ కి ఎవరి జాబులు ఎలా ఎగురుతాయో తెలియదు, ఎంతమంది జాబులు ఎగురుతాయి ఐడియా కూడా ఉండట్లేదు. సడన్లీ ఇప్పటిదాకా నేర్చుకున్న స్కిల్ ఇప్పటిదాకా మూవ్ అయిన వరల్డ్ అంతా అప్ టు ఏ ర్యాపిడ్ చేంజ్. ఏంటి వాటుడు ఇప్పుడు ఏం చేయాలంటే వి షుడ్ క్యాచ్ అప్ హై ఇన్కమ్ స్కిల్. ఒక్క హై ఇన్కమ్ స్కిల్ పట్టుకోండి. దట్ కుడ్ బి వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, మార్కెటింగ్, కంటెంట్, సేల్స్. ఏది పట్టుకున్నా కానీ ఫస్ట్ పూర్తిగా నేర్చుకోండి. పూర్తిగా నేర్చుకున్న తర్వాత లెర్న్ టు ఇంటిగ్రేట్ విత్ ఏ న్యూ టెక్నాలజీ విల్ బికమ్ రియల్లీ గుడ్ విత్ దట్ స్కిల్. నా కేసులో నేర్చుకుని టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం అంటూ మొదలు పెడితే పైన స్కిల్స్ అన్ని నేర్చుకుంటూ పైన అన్ని స్కిల్స్ తో ఐఎమ్ ఏబుల్ టు ఇన్క్లూడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇట్. సేల్స్, బిజినెస్, ఫకింగ్ ఆంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ డస్ ఏ బిజినెస్ మీన్. నీ చుట్టూ చూడు, తోప్ కంపెనీస్ ని సెంట్రలైజ్ చేయి. ఓలానా, పేటిఎం, ఇన్స్టాగ్రామ్, ఫ్లిప్కార్ట్ ఏంటి? ఇవే కంపెనీస్ అయితే ఊబర్, అమెజాన్, స్నాప్చాట్ ఇవన్నీ ఏంటి? ఆర్ దే ఒరిజినల్? దే మైట్ బి పాసిబిలిటీ ఆఫ్ బికమ్ ఏ ఒరిజినల్, బట్ everything is a copy of a copy of a copy of a copy. Something is not a copy, then it's taken from the market. మార్కెట్ లో నుంచి ఎత్తుకో. ఒకటి బిజినెస్ కాదమ్మా, మార్కెట్ లో నుంచి ఒకటి ఎత్తుతావు, మార్కెట్ లో ఉండే సమస్యకి సొల్యూషన్ కనిపెడతావు, ప్రొడక్ట్ తయారు చేస్తావు, ఆ ప్రొడక్ట్ ని అమ్ముతావు. దాట్స్ ఇట్. ట్రైంగ్ టు మేక్ మనీ, ట్రైంగ్ టు మేక్ మనీ, ట్రైంగ్ టు మేక్ మనీ అండ్ యూ సాల్వింగ్ ది ప్రాబ్లమ్ ఇన్ దట్. నీ మైండ్ లో ఒక ఐడియా ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దమ్ముంటే నీకంటే తోపే లేడు. కొంచెం బుర్ర పెట్టు. నువ్వు బిల్డ్ చేసే ప్రొడక్ట్, నువ్వు సాల్వ్ చేసే సమస్య 10 మందికి సమస్య అయితే ఆ 10 మంది వాళ్ళ టైం సేవ్ చేసుకునికో, వాళ్ళ కన్వీనియన్స్ కో, వాళ్ళ లేజినెస్ కో నీకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. నేను మార్కెట్ పట్టుకున్నా, ఆ మార్కెట్ లో ఉన్న సమస్యలు పట్టుకున్నా, ఆ సమస్యతో 10 మందిని పట్టుకున్నా, ఆ 10 మందికి ఉన్న సమస్యని సాల్వ్ చేయగలననే కాన్ఫిడెన్స్ ని పట్టుకున్నా. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత ఏం చేయాలి? రీసెంట్లీ ఒక ఈవెంట్ లో లిటరల్లీ 3 hours వెయిట్ చేసి బిజినెస్ మ్యాన్స్ ని కలిస్తే వాళ్ళు చెప్పిన సీక్రెట్ చెప్పిన మార్కెటింగ్ చేయాలి. 10 మంది చెవిలో అరిచి చెప్పాలి, ఈ ప్రాబ్లం కి నా దగ్గర సొల్యూషన్ ఉందిరా, నా దగ్గర ప్రొడక్ట్ ఉందిరా, నా దగ్గర ఐడియా ఉందిరా. ఈ ప్రపంచంలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్స్ ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ కావాలి కదా, ప్రూఫ్ కావాలి కదా నీకు. తీసుకొచ్చిన విను. రే నీకే గ్లిచ్. మైక్ పట్టుకుని అరిచారు, ఫ్లెక్స్ పట్టుకుని చూపించారు, గ్లిచ్. చదివారు, రాశారు, వీళ్ళెలా చేశారు, ఇంటర్నెట్ వాడుకున్నారు, కెమెరా పట్టుకున్నారు, లైట్ పెట్టుకున్నారు, మైక్ పట్టుకున్నారు. దే ఇంక్లూడెడ్ ఎవ్రీ పాసిబుల్ వే దట్ దే డిజిటల్ మార్కెటింగ్ చేయండి, ఇంటర్నెట్ లోకి రండి. వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్? నీ 10 మంది యూజర్స్ ఉండే ప్లాట్ఫామ్ ఏది? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఏంటి? వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్? ప్లాట్ఫామ్ ఎవరిని ఊరికే వాడుకొని ఇవ్వదుగా, యాడ్లు వేస్తుందిగా. ఆ యాడ్లు నువ్వే వేయి. కమ్యూనికేట్ టు ద యూజర్స్ ఇన్ ఏ స్ట్రాంగ్ వే. ఇంత చెప్పాయి కదా, ఇన్ని రోడ్ మ్యాప్ వేసాయి కదా, క్యాటల్లీ స్టార్ట్ చేయమంటారా? నెట్వర్క్ ఆఫ్ ఈక్వివలెంట్. ఇందాక నీకు ఏం చెప్పా? కోడింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, సేల్స్, మార్కెటింగ్, వాట్ ఎవర్ ద స్కిల్ ఇస్. ఆ స్కిల్ లో నీతో ఉండే వాళ్ళని పట్టుకో, నీలా చేసే వాళ్ళని పట్టుకో, నీకంటే బాగా చేసే వాళ్ళని పట్టుకో, ఫ్రెండ్షిప్ ఇద్దాం. వాళ్ళు చేసిన తప్పుల నుంచి నేర్చుకో, వాళ్ళు కనుక్కున్న సొల్యూషన్ కి ఒక రెస్పెక్ట్ డన్. ఒక స్టూడెంట్ కి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన. ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఫ్లో లో వచ్చినాయి కాదు, ఆల్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మై లైఫ్. ఫైనల్ గా నీకు చెప్పాలనుకునేది ఏంటంటే, నీకు రెస్పెక్ట్ కావాలంటే ఫస్ట్ డబ్బు సంపాదించు. నీ దగ్గర డబ్బు అనేది లేకుంటే ఆఖరకు అడుక్కునేటోడు కూడా నీ దిక్కు చూడడు. ఒక స్కిల్ లో మాస్టర్ చేయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సింపుల్. 10 మంది మనుషులైతే డబ్బులు ఇస్తారు, అదే 10 మంది డబ్బున్న మనుషులైతే విపరీతంగా డబ్బులు ఇస్తారు. దేర్ ఆర్ 2 పాసిబుల్ వేస్. ఒకటి, 100 మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఒక్కోటి దగ్గర ₹1 తీసుకో. అంత కెపాసిటీ లేదంటావా? 2, ఒక్కటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఆ ఒక్కటి దగ్గర ₹100 తీసుకో. స్ట్రాటజీ భలే ఉంది కదా, బట్ చేయకపోతే పెద్ద బొక్క పడుతుంది, జాగ్రత్త. ఆల్ ఐ వాంట్ టు సే ఈస్ చూస్ యువర్ కస్టమర్స్ వెరీ వెరీ వైస్లీ.